పుంగనూరు పట్టణంలోని నానాసాహెబ్ వీధిలో శ్రీ గణేష ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని ఇవాళ నిమజ్జనం చేశారు. వినాయక చవితి సందర్భంగా గత 37 ఏళ్లుగా ఏర్పాటు చేస్తున్న గణపతిని ఈ ఏడు 22 అడుగుల ఎత్తుగల విజయ గణపతిని ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసి 10 రోజులు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మంగళవారం నిమజ్జనం సందర్భంగా స్వామివారి దగ్గర ఉంచిన లడ్డూకు వేలంపాట నిర్వహించారు. దీనిని ఎన్ఎస్పేటకు చెందిన భాస్కర్ 1,02,216 రూపాయలకు పాడి దక్కించుకున్నారు. నేడు 11వ రోజు విజయ గణపతిని పురవీధుల్లో మేళతాళాల వద్ద పెద్ద ఎత్తున బాణసంచా పేలుస్తూ డప్పు మోతలతో ఊరేగింపుగా తీసుకెళ్లి విజయ గణపతి నిమజ్జన కార్యక్రమాన్ని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు నిర్వహించడం జరిగింది. వేలం లడ్డూను భక్తులకు పంచిపెట్టారు. నిమజ్జన కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యజ్ఞాలు యాగాదులు జరిపించి స్వామివారు పూజించాము. ఇప్పుడు 11వ రోజు స్వామివారు ఊరేగింపుగా ఉత్సవానికి బయలుదేరుతున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మేము తెలియజేయడం ఏమనగా, ఇక్కడ లడ్డూ వేలం పాడిన ప్రతి ఒక్కరికి వచ్చే సంవత్సరం లోపల వాళ్ళ ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరగడము, ఏదో ఒక ఇల్లు కట్టుకోవడము, ఇటువంటి కార్యాలు జరిగినందున ఇక్కడ లడ్డూకి చాలా ప్రశస్తం ఉంది. స్వామివారిని నియమ నిష్టలతో కొలుస్తాం కాబట్టి ప్రతి ఒక్కరూ మమ్మల్ని ఆశీర్వదించి ఈ విజయ గణపతిని ఏర్పాటు చేయడానికి మాకు అందరూ సహాయ సహకారాలు అందించారు. మాకు స్వామివారిని నెలకొల్పి పూజలు జరపడానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి మా గణేష్ ఉత్సవ కమిటీ తరఫున మనఃపూర్వకంగా శుభాభినందనలు.